మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని యానంపేట కంట మహేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయానికి చుట్టుపక్కల నుండి వచ్చిన మహిళా భక్తులు ఆలయ ప్రాంగణంలో 1116 ప్రమిదలతో దీపాలు వెలిగించి ఆ పరమశివుడిని భక్తులు దర్శించుకుని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ ఆలయంలో 10 సంవత్సరాల నుంచి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమిని జరుపుకుంటామని, ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారని, అన్ని మాసాల్లో కార్తీక మాసం ఒక ప్రత్యేక కలిగి ఉందన్నారు. శివునికి విష్ణువునకు ఇద్దరికి ఎంతో ఇష్టమైన మాసం కావున వాళ్ళిద్దరిని కొలిచి తరిస్తే వారికి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసం అన్నారు. అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యతను కలిగిన దినం గనుక భక్తులు భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో ఆచరిస్తే సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఒక్క 30 సంవత్సరాల నుంచి నాకు తెలిసింది. అయితే చిన్న చిన్నగా కొద్దిగా అభివృద్ధి చెందిన దేవాలయం ఇది. అయితే ఈ యొక్క ప్రభాకర్ గారు నాకు తెలిసిన విషయమే, ఈ ప్రభాకర్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క గుడి నడుస్తున్నది. అయితే ఈ అనుకోకుండా ఈ యొక్క దాదాపు ఒక శివరాత్రి నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది. అయితే దాని తర్వాత మెల్లిమెల్లిగా ఇక్కడ ఒక విద్యార్థుల సమూహంతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మేము. అయితే అనుగ్రహం అంటే దైవానుగ్రహము, గురు అనుగ్రహం వల్ల మాకు అనుకోకుండా ఈ యొక్క సంకల్పం రావడం జరిగింది. ఆ సంకల్పాన్ని ఈ యొక్క పిల్లలకు చెప్పాలంటే, ఈ యొక్క విద్యార్థులకు చెప్పాలనుకుంటే కూడా కొద్దిగా జంకినాను, నేను కొద్దిగా అనుమానపడ్డాను. అయినా కూడా వాళ్ళ ఒక మాట నేను గురువు అనుగ్రహం వల్ల నా ద్వారా ఒక మాట నేను చెప్పడంతో ఈ యొక్క విద్యార్థులు నాకు అనుకూలంగా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి చాలా మంది దోహదపడ్డారు అన్నమాట. అయితే ఈ